తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ఎలా చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తాడు? చూడలేని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎవరైనా చెప్పొచ్చంట, కానీ చూచే సహోదరుని ఎవడైతే ప్రేమిస్తున్నాడో వాడే చూడలేని దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాడు. కొంతమందిని మనము అసలు అంగీకరించలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనందరము కూడా దేవుణ్ణి ప్రేమించే స్థాయికి ఎదగాలంటే నువ్వు ఎవరెవరు బాధ పెట్టారో, ఎవరెవరిని నీవు ప్రేమించలేకపోతున్నావో, ఎవరెవరిని నువ్వు క్షమించలేకపోతున్నావో వారి పేర్లు రాసుకుని నీవు దేవుని దగ్గర ప్రతిరోజు కూడా ఏమని ప్రార్థించాలంటే, నాయనా నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ పరిశుద్ధాత్మ ప్రేమ ఈ మానవ హృదయంలో కుమ్మరించండి అయ్యా. నేను నిన్ను ప్రేమిస్తాను, అంతేకాదు నా శత్రువులు కూడా ప్రేమించమని చెప్పావు, అంతేకాదు నన్ను బాధ పెట్టిన వారిని, అన్యాయం చేసిన వారిని కూడా నువ్వు ప్రేమించమని చెప్పావు. అలాగే నేను ప్రేమించేటట్టుగా ఇదిగో వీళ్ళందరి విషయంలో నాకు అంత గొప్ప ప్రేమ కలగజేయనైనా అనంట మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీవు దేని గురించి చింతపడొద్దు, నీ చింత నా మీదయ్యి అంటాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఈ భూమి మీద ఉన్న ఏ విషయాల మీద మనకు ఆశ కాదు, ఆ దేవుడి మీదే మనకు ఆశ. ఈ లోకములో ఏ మనిషి కూడా మనకు మంచి చేయలేడు, ఒక మనిషి మనకు కీడు చేయలేడు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎవరు మనల్ని బాధ పెట్టినా ఆ చింతంతా కూడా దేవుని మీద వేసేసి అందరినీ మీరు ప్రేమించండి అంటున్నారు. ఇదేదో వింతగా కనపడవచ్చు. మనం ఏం చేస్తామంటే మనకి మేలు చేసేవారు, మన గురించి ప్రార్థన చేసేవారు పేర్లు రాసుకుని ప్రార్థన చేస్తాం. కానీ దేవుని బిడ్డలారా, కొంతమంది నిన్ను బాగా బాధ పెట్టిన వారు, నీకు అన్యాయం చేసేసారు అనుకున్న వాళ్ళు, జీవితంలో వారు ముఖం చూడకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకుని ప్రతిరోజు కూడా వాళ్ళ పైన ప్రేమ కలిగి వారిని ఆశీర్వదించయ్యా, వాళ్ళ జీవితాన్ని లేవనెత్తయ్యా, వాళ్ళ జీవితాన్ని బాగుపరచయ్యా అని నువ్వు ప్రార్థించగలిగిన మెట్టు వచ్చేదాకా ఆ వ్యక్తుల కోసము కష్టమైనా కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతావో అప్పుడు దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్టు. హల్లెలూయా.